కొత్తపల్లి గీత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 60 నెలల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక సైకో ఉన్నారని, తోడుగా రంపచోడవరంలో అనంతబాబు అనే సైకో గిరిజనులను గుప్పెట్లో పెట్టుకుని నియంతలా పాలిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లను స్థానికులు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉందని, ప్రజలు కోరిన పనులను గెలిచిన వెంటనే స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుమూల గ్రామాలైన చెరుకుపాలెం, జడ్డంగి, సింగంపల్లి, వటిగడ్డ, దూరసపాము వరకు రంపచోడం అభ్యర్థి మిరియాల శిరీషా దేవితో కలిసి బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఈ ప్రభుత్వానికి మీరు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. ర్యాలీలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. మరి దళితుల సోదరులు అంటున్న జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? దళితులు జగన్మోహన్ రెడ్డికి సోదరులు అండి? మీరే చెప్పాలి, నాకు తెలీదు. ఎందుకంటే గిరిజనులు, దళితులు నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అంటాడు. అంటే ఇప్పుడు చెల్లికి చేసి న్యాయం మనకి చేస్తాడు అంతేనా? చెల్లిని ఇంట్లో తరివేశాడు, సొంత చెల్లి తరివేశాడు. ఇంక మనం ఎంత లెక్క? ఏమీ లేదు. మళ్ళీ భయపెట్టి, ఇప్పటికీ భయపెట్టి బెదిరించి చేద్దామనుకుంటారు. ఆ ఆటలు సాగవు. మనమందరం కూడా, మనకి 4వ తారీఖుని దీపావళి వస్తుంది. దీపావళి సెలబ్రేట్ చేసుకుందామా? మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్ది నుంచి మీరందరూ మాతో ఉన్నారు. మీ అందరికీ కూడా మీ ఓపికకి, మీరందరూ చూపించిన ప్రేమకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.